ఒకప్పుడు శాకాహార దేశంగా ముద్రపడిన భారతదేశం ఇప్పుడు వేగంగా మాంసాహార దేశంగా రూపాంతరం చెందుతోంది. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడం, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం మరియు జిహ్వ చాపల్యం వెరసి భారతీయుల ప్లేట్లో మాంసం ముక్క తప్పనిసరి అవుతోంది. భారతీయుల శరీరతత్వం జన్యుపరంగా శాకాహారానికి, పీచు పదార్థాలకు అలవాటు పడి ఉంటుంది. ఇప్పుడు అకస్మాత్తుగా మాంసాహారం పెరగడం వల్ల శరీరంలో తీవ్రమైన మార్పులు సంభవిస్తున్నాయి. భారతదేశంలో ఇటీవలి కాలంలో ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు మెజారిటీ ప్రజలు శాకాహారానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు గణనీయమైన మార్పు కనిపిస్తుంది. గతంలో మాంసాహారం అనేది పండగకో వారానికొకసారి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అది దాదాపు రోజువారీ ఆహారంలో భాగమైపోయింది. ఆర్థిక వృద్ధి, పట్టణీకరణ, మారుతున్న జీవన శైలి వల్ల మాంసం వినియోగం పెరుగుతోంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. భారతదేశంలో 80% పైగా ప్రజలు ఇప్పుడు ఏదో ఒక రూపంలో మాంసాహారాన్ని తీసుకుంటున్నారు. భారతీయ సమాజంలో ఆహార విప్లవం వస్తుంది. అయితే ఇది ఆరోగ్యకరమైన దిశలో ఉందా అంటే కాదనే సమాధానం వినిపిస్తుంది. శాకాహార సంస్కృతి కలిగిన భారతీయులు ఇప్పుడు మాంసాహారం వైపు మొగ్గు చూపుతున్నారు. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, వ్యాధుల నుండి మనల్ని రక్షించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మాంసం చాలా మందికి రోజువారీ ఇష్టమైన ఆహారం. శాకాహారం అంటే పెద్దగా ఇష్టపడని వారు రోజు మాంసాహారం తినడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం ఏ పార్టీ అయినా, ఫంక్షన్ అయినా, ఈవెంట్ ఏదైనా సరే వెజ్, నాన్ వెజ్ రెండింటికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తుంటారు. ప్రజలకు మాంసం ఇష్టమైన ఆహారంగా మారింది. తెలంగాణలో పండగైనా, పబ్బమైనా, మంచైనా, చెడైనా, వేడుక ఏదైనా సరే నాన్ వెజ్ లేకుండా అది పూర్తి కాదు. తెలంగాణలో మాంసం కేవలం ఆహారం కాదు, అది ఒక సాంప్రదాయం. చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదనే మాట అక్షర సత్యం. పండగల రోజున ఇల్లంతా పసందైన మాంసం కూరల వాసన గుబాలించాల్సిందే. వేడివేడి మాంసం వంటకాలతో పండగ చేసుకోవడం తెలంగాణ సాంప్రదాయంలో అంతర్భాగం. పండగల సమయంలోనే కాకుండా వీకెండ్ డేస్లోనూ మాంసాన్ని ఇష్టంగా తింటుంటారు. అందుకే ఇక్కడ మాంసం వినియోగం రికార్డు స్థాయిలో ఉంటుంది. ఎన్ఎంఆర్ఐ సర్వే ప్రకారం దేశంలో మాంసాహార వినియోగం పరిమాణం పరంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణలో సగటున ఒక్కొక్కరు నెలకు 2 కిలోల మాంసం తింటున్నట్టు ఈ సర్వే వెల్లడించింది. ఇది జాతీయ సగటు కంటే 3 రెట్లు అధికమని ఎన్ఎంఆర్ఐ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మాంసాహారం తినేవారి సంఖ్యాపరంగా చూసుకుంటే తెలంగాణ దేశంలోనే 7వ స్థానంలో ఉందని ఎన్ఎఫ్హెచ్ఎస్ నివేదిక తెలిపింది. టాప్ ప్లేస్లో ఉండగా ఆ రాష్ట్ర జనాభాలో 99.8% మంది మాంసాహారం తింటున్నట్టు వెల్లడైంది. తెలంగాణ జనాభాలో 97.4% మంది మాంసాహారం తింటున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన మాంసాహారం ఎక్కువగా తింటున్నట్టు సర్వేలో బయటపడింది. నాగాలాండ్, బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా చేపలు తింటుండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో చికెన్, మటన్తో పాటు చేపలు అధికంగా తింటున్నారు. ఒడిశాలో రొయ్యలు, త్రిపురలో పంది మాంసం, గోవాలో చేపలు, పీతల వంటి సీ ఫుడ్ కు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో పెరుగుతున్న మాంసం డిమాండ్ ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో మటన్ ధర 1000 వరకు చేరుకుంది. ఇది అంతర్జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ. తెలంగాణ మాంసం అవసరాల్లో దాదాపు 50% జంతువుల దిగుమతులపై ఆధారపడుతుందని నిపుణులు అంటున్నారు. దిగుమతులకు అంతరాయం ఏర్పడితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పశు సంపద కేవలం 8 నెలల డిమాండ్ను మాత్రమే తీర్చగలదని, దీనివల్ల ధరలు 50% పైగా పెరిగే అవకాశముందని అంటున్నారు. కానీ మాంసాహారం ఎక్కువగా తినేవారికి కొలరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కొలరెక్టల్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన సవాలుగా మారిందంటూ వైద్య పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెడ్ మీట్, మటన్, బీఫ్, ప్రాసెస్ చేసిన మాంసం వినియోగం పెరగడం వల్ల భారతీయులలో కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మాంసంలో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను పెంచి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రతిరోజు మాంసాహారం తీసుకోవడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం 20% నుండి 40% వరకు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక క్యాలరీలు ఉండే మాంసాహారం వల్ల ఊబకాయం పెరిగి బీపీ వంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది. పెద్దపేగు క్యాన్సర్ జీర్ణ వ్యవస్థలోని ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుంది.
పోషకాల శోషణ, కడుపులోంచి వ్యర్థాలను తొలగించడం వంటి విధులకు అంతరాయం కలిగిస్తుంది. కొన్ని ప్రమాద కారకాలు ఈ క్యాన్సర్తో సంబంధం కలిగి ఉంటాయి. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కోలన్ క్యాన్సర్ వస్తుంది. తగినంత వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం, ఆల్కహాల్ లేదా పొగాకు తాగడం, పండ్లు, కూరగాయలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, పీచు పదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా రెడ్ మీట్ లేదా ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువ కాలం తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. మాంసాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పుడు అవి క్యాన్సర్కు కారణమయ్యే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం కోసం సమతుల్య ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ను నివారించవచ్చు. నేడు పౌల్ట్రీ, మాంసం పరిశ్రమలో జంతువులు త్వరగా పెరగడానికి విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. ఆ మాంసాన్ని మనుషులు తినడం వల్ల మన శరీరంలో యాంటీబయాటిక్ నిరోధకత పెరుగుతుంది. దీనివల్ల సాధారణ జబ్బులు వచ్చినా మందులు పనిచేయని ప్రమాదకర స్థితి ఏర్పడుతుంది. శాకాహారంలో లభించే పీచు పదార్థం మాంసాహారంలో ఉండదు. మాంసం వైపు ఎక్కువగా మొగ్గు చూపడం వల్ల భారతీయులలో మలబద్ధకం, అజీర్ణం, పేగు సంబంధిత క్యాన్సర్ల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. శాకాహారం కేవలం ఒక నమ్మకం కాదు, అది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి. ప్రోటీన్ల కోసం మాంసంపైనే ఆధారపడకుండా పప్పు ధాన్యాలు, సోయా, పన్నీర్ వంటి శాకాహార ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం దేశ ఆరోగ్యానికి, పర్యావరణానికి శ్రేయస్కరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మాంసాహార అలవాటు వల్ల పర్యావరణానికి పెను సవాల్గా మారింది. మాంసాహార ఉత్పత్తి అనేది పర్యావరణంపై విపరీతమైన భారాన్ని వేస్తుంది. 1 కేజీ చికెన్ కోసం 4,000 లీటర్లు, 1 కేజీ మటన్ కోసం 15,000 లీటర్ల నీరు ఖర్చవుతుంది. ఇది దేశంలోని భూగర్భ జలాలను హరించివేస్తోంది. పశువుల పెంపకం వల్ల విడుదలయ్యే మిథేన్ వాయువు భూతాపాన్ని పెంచుతుంది. పశుగ్రాసం కోసం, పశువుల మేత కోసం ఎక్కువ భూమి అవసరం కావడంతో అడవులను నరికేస్తున్నారు. మాంసాహారం పెరగడం వల్ల దేశంలో పప్పు ధాన్యాల సాగు తగ్గి పశుగ్రాసం కోసం భూమిని కేటాయించాల్సి వస్తోంది. ఇది పేద ప్రజలకు అందే ఆహార భద్రతపై ప్రభావం చూపుతోంది. అలాగే మాంసం ద్వారా వచ్చే రోగాల వల్ల సామాన్యుడి వైద్య ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. శాకాహారం నుంచి మాంసాహారం వైపు అడుగులు వేయడం అంటే ఆధునికత కాదు, అది అనారోగ్యానికి ఆహ్వానం పలకడమేనని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రోటీన్ల కోసం పప్పులు, సోయా, పన్నీర్ వంటి సురక్షితమైన మార్గాలు ఉన్నప్పుడు ప్రాణాపాయం కలిగించే మాంసాహారంపై మోజు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రుచి కోసం చేసే ప్రయోగాలు రేపటి తరం ఆరోగ్యాన్ని బలి తీసుకోకూడదు. ప్రభుత్వం కూడా మాంసం వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆహారం ఏదైనా సరే మితంగా ఉంటేనే అమృతం. భారతీయుల సాంప్రదాయ ఆహారంలో ఉండే సమతుల్యతను మర్చిపోకుండా ఉండటం మన ఆరోగ్యానికి ఎంతో అవసరం.